చిన్న పాము కాదు, పెద్ద అనకొండ ఇప్పటికే సగం మింగేసింది. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నా వదిలిపెట్టట్లేదు. అవును, పైరసీ భూతం గురించే మనం చెప్పుకునేది. అసలు సినిమా కష్టాలు చుట్టుముట్టి చితికిపోతోన్న ఇండస్ట్రీని జీరో సైజుకు పడగొడుతూ క్యాన్సర్ పుండులా ముదిరిపోతోంది. ఇకపై చెల్లదంటూ పైరసీపై పెద్ద యుద్ధమే ప్రకటిస్తున్నారు పరిశ్రమ పెద్దలు. ఇలా ఉలిక్కిపడి మేలుకోవడం కదే ఇదే ఫస్ట్ టైం కాకపోయినా ఇప్పుడు మాత్రం విషయం చాలా సీరియస్ అవుతోంది. ఏటా పైరసీ కాటుకు 22,000 కోట్ల మేర దెబ్బైపోతున్న ఇండియన్ సినిమా నెలకు 40,000 వస్తాయని కక్కుర్తిపడి 100 కోట్ల సినిమాను బలి తీసుకుంటారా? ఊరూరా సీక్రెట్ కెమెరాలతో మాటు వేసిన పైరసీ గాళ్లు, వాళ్లతో కుమ్మక్కయ్యే థియేటర్ల యజమానులు. సినిమా పరిశ్రమను పీడించే పైరసీ క్యాన్సర్ కు కారణం ఇంటి దొంగలేనా? థియేటర్ లో మార్నింగ్ షో పడగానే మన హోమ్ థియేటర్ లో మ్యాట్నీ షో రెడీ అయిపోతుంది. సేమ్ మూవీ, సేమ్ క్వాలిటీ, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టికెట్ ప్రైస్ తో సంబంధం లేదు, బుకింగ్ కోసం క్యూ లైన్ లో నిలబడేది లేదు, ఆన్లైన్ లో అవైలబిలిటీ చూసే ప్రయాస లేదు. ₹1 ఖర్చు లేకుండా కొత్త సినిమాను ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మన మధ్యలోనే కోకొల్లలు. చూసే వాళ్లకు మిగిలేది 200, 300 కాదు, కూడదంటే 500, అంతకు మించి ఉండదు. కానీ తీసే వాళ్లకు మాత్రం కోట్లల్లో నష్టం. మొత్తం 24 విభాగాల్లో ఎక్స్పర్ట్స్ తమ మేధస్సును పెట్టుబడిగా పెట్టి అత్యంత శ్రమకోర్చి ఒక సినిమా తీస్తే అది కాస్త పైరసీగాళ్ల చేతివాటానికి దొరికి టోటల్ గా సినిమా పరిశ్రమే దెబ్బైపోతోంది. జానా కిరణ్ కుమార్ ఒకే ఒక్కడు 50కి పైగా సినిమాల్ని దొంగలించి పైరసీ వెబ్సైట్లకు అమ్మి పారేశాడు. ఇటీవలే ఈ చోరగాన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు తెలిసొచ్చాయి. #సింగిల్ అనే సినిమా HD ప్రింట్ రిలీజ్ రోజు మధ్యాహ్నానికే తమిళ్ బ్లాస్టర్స్, మూవీ రూల్స్, తమిళ్ ఎంవి 3 పైరసీ వెబ్సైట్లలో దర్శనమిచ్చింది. వెంటనే అలర్ట్ అయిన గీతా ఆర్ట్ ఫిల్మ్ ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అత్తాపూర్లోని సినీ పోలీసులో మ్యాట్నీ షోకు టికెట్ బుక్ చేసుకున్న కిరణ్ పై అనుమానం వచ్చి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ మార్చడం అతనికి ఉన్న అలవాటే. ఈసారి మాత్రం ఇంటి లొకేషన్ ను గుర్తించి పక్కా ప్లానింగ్ తో వేటాడి తనిఖీ చేసిన పైరసీ సెల్ సిబ్బంది కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి వాటర్ మార్కింగ్ ను పరిశీలిస్తే ఇది ఏ ఫలానా థియేటర్ నుంచి లీక్ అయిన కంటెంట్ తేలిపోయింది. 3 రోజుల పాటు కిరణ్ కుమార్ ను విచారించిన పోలీసులు ఇతగాడు 2019 నుంచి సినిమాల పైరసీకి పాల్పడుతున్నట్టు, ఇప్పటి వరకు 65 సినిమాల కంటెంట్ ను చోరీ చేసినట్టు గుర్తించారు. పైరసీ సైట్స్ నుంచి ఒక్కో సినిమాకు నెలకు 40,000 నుంచి 80,000 దాకా వెనకేసుకునేవాడు. ఆ పేమెంట్లు కూడా సందేహం రాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో జరిగేవి. పైరసీ చేసిన సినిమాల లింకుల్ని మొదట టెలిగ్రామ్ యాప్ లో షేర్ చేసి అక్కడి నుంచి వెబ్సైట్లకు చేరవేస్తాడు. తండేల్, పెళ్లిగాని ప్రసాద్, 14 Days Love, గేమ్ ఆన్, కిస్మత్, రాజధాని ఫైల్స్, డజన్ల కొద్ది సినిమాలు వీడి చేతికి దొరికి ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నాయి. పైరసీ కారణంగా ఇండస్ట్రీకి 3,700 కోట్ల నష్టం వచ్చిందన్నది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన ప్రాథమిక అంచనా. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఐమా ది రాబ్ రిపోర్ట్ పేరుతో ఒక నివేదికను ఇచ్చింది. దీని ప్రకారం పైరసీ కారణంగా ఏటా ఇండియన్ సినిమా 22,400 కోట్ల రూపాయలు నష్టపోతోంది. 51% మంది ప్రేక్షకులు పైరేటెడ్ కంటెంట్ నే ఆశ్రయిస్తున్నారట. ఈ విధంగా ఇండియన్ సినిమా ఉనికినే ప్రశ్నిస్తున్న పైరసీ వెబ్సైట్లపై ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ చొరవతో కిరణ్ పట్టుబడ్డాడు. తెగాడు పాల్పడే పైరసీ ఒక శాంపిల్ మాత్రమే కానీ కేబుల్ టీవీల ద్వారా జరిగే పైరసీ, సినిమా రిలీజ్ కు ముందే ప్రింట్లు దొంగలించి చేసే పైరసీ కళ అనేక రకాలుగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు పైరసీ అనేది ఫేస్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఫిజికల్ పైరసీ ఉండేది, అంటే లైక్ డివిడీలని, పెన్ డ్రైవ్స్ అని అట్లా ఉండేది. ఆ ఫేజ్ పోయి ఇప్పుడు డిజిటల్ పైరసీ అయింది. డిజిటల్ పైరసీలో వేరియస్ రకాల మాట. సో ఈ మధ్యకాలంలో బాగా ర్యాంపెంట్గా ఉంది. అంటే సినిమా రిలీజ్ అయిన 1 గంటలో 2 గంటల్లోనే ఒక HD క్వాలిటీ ప్రింట్ రిలీజ్ అవుతుంది. అండ్ అది వేరియస్ సైట్స్లో స్ప్రెడ్ అయ్యి నంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగి అటు ప్రొడ్యూసర్కి లాసు, అట్లాగే గవర్నమెంట్ ఎక్స్‌చెకర్ ట్యాక్సెస్ రూపాన లాసు. అంతకంటే విచిత్రం ఏంటంటే కొన్ని చోట్ల థియేటర్ యాజమాన్యాలు సైతం పైరసీ గాళ్లతో డీల్ కుదుర్చుకోవడం. పుష్ప 2, కల్కి లాంటి భారీ సినిమాలే కాదు, సింగిల్ లాంటి చిన్న సినిమాల్ని సైతం వదిలిపెట్టడం లేదు ఈ పైరసీ గాళ్లు. పేస్టింగ్ బాయ్ నుంచి సైకిల్ స్టాండ్, క్యాంటీన్ బాయ్ వరకు ఎన్నో లక్షల కుటుంబాలు ఆధారపడిన ఫిల్మ్ ఇండస్ట్రీలో పైరసీ చేయటం దారుణాదారుణం. పైరసీ అంటే పక్కోడు సొమ్ము మనం దొంగతనం చేసి ఆ దొంగతనం సొమ్మును అనుభవించటం అనేది చూసుకోవాలి.
ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎంతో స్టింజెంట్ యాస్టీస్ యాక్ట్స్ అనేది తీసుకురావాల్సిన పని ఉంది. గతంలో రోసే గారు, గీతారెడ్డి గారు డెఫినెట్గా దీన్ని గోండా యాక్ట్లోకి తీసుకొచ్చి చాలా సివియర్గా పనిష్ చేస్తామని చెప్పన్నారు. పైరసీ జాడ్యాన్ని అడ్డుకోవడానికి పరిశ్రమలో ఎవరికి వాళ్ళు సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజమౌళి తీసే బడా సినిమాల రిలీజ్ అప్పుడు గానీ, గీతా ఆర్ట్స్ లాంటి బిగ్గెస్ట్ బ్యానర్ల నుంచి సినిమాలు వస్తున్నప్పుడు గానీ పైరసీ గాళ్లపై ఓ కన్నేసే ఉంచుతారు నిర్మాతలు. విధంగా దాదాపు 100 లింకుల దాకా డిలీట్ చేయించారు. అయినా సరే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మళ్లీ పైరసీకి ఎవరూ పాల్పడకుండా జడుచుకునేలా కఠిన శిక్షలు పడితే తప్ప ఈ రోగం నయమయ్యేలా లేదు. ప్రభుత్వ పరంగా చాలా తీవ్రమైన చట్టాలు రావాలి. ప్లస్ ఇవాళ చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం షార్ట్ టర్మ్ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి అవ్వచ్చు, ఒకటేమో ప్యాషన్, అదేదో చేస్తే ఏదో మనం ఏదో క్రేజీగా ఉంటుందని చెప్పి వాళ్ళ సాఫ్ట్వేర్ పీపుల్ చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. చట్టాలు చాలా తీవ్రంగా చేసి దొంగతనం, ఒక దొంగకి ఎలా చేస్తాం, ఒక డ్రగ్ అమ్ముతున్నాడికి ఎలా చేస్తాం, డ్రగ్ ఎడిక్ట్కి ఎలా చేస్తాం. ఇవాళ తెలంగాణ దగ్గర చూస్తే తెలంగాణ ఎఫ్డీసీలో దిల్ రాజు గారు ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఈ లెక్కలో ఉండి ఇది, అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు. అంటే రెండు ప్రభుత్వాలు ఫ్రెండ్లీ గవర్నమెంట్స్కి ఉన్నాయి. ప్లస్ ఈ రెండు చెబితే అక్కడ మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్ట్ చేయడానికి, ఐన్ బిల్ యాక్ట్ చేయడానికి కూడా పనికి వస్తుంది. కాబట్టి అందరూ కృషి చేసి సినిమా ఇండస్ట్రీని కాపాడండి. సేవ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సేవ్ ఆడియన్స్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన వెబ్సైట్లను, యూట్యూబ్ ఛానళ్లను క్షణాల మీద బ్లాక్ చేయించింది ప్రభుత్వం. సినిమా పైరసీపై కూడా అటువంటి యుద్ధ ప్రాతిపదిక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పైరసీ చేస్తూ దొరికినా కానీ లేకపోతే ఏమన్నా పడితే కనుక శిక్ష ఒక 1 year జైల్ టర్మ్తో పాటు ₹1,00,000 up to 3 lakhs వరకు ఫైన్లు వేయటం కానీ జరుగుతున్నాయి. బట్ దట్స్ నాట్ ఇనఫ్. దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఛాంబర్లన్నీ ఏకమై టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు అందరూ సినీ పెద్దలు ఒక్కటై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేసిందా? కరోనా దాడితో, మొన్న ఓటీటీ ఒరవడితో, వరుస డిజాస్టర్లతో ఇప్పుడు కునారిల్లిపోతున్న సినిమా పరిశ్రమకు పైరసీ అనేది నిరంతర గండంగా మారింది.